రైట్ రవిచంద్ ఇక మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కూడా ప్రచారానికి సిద్ధమయ్యారు. ఆయన కూడా 16వ తారీఖు నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ దుర్గా మనకు అందిస్తారు. దుర్గా సంధ్య ఈ నెల 16వ తేదీ నుంచి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్ కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన ఇడుపులపాయ అంటే ఏదైతే వైఎస్ సమాధి ఉందో సమాధికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అంటే ప్రచారంతో పాటు బస్ యాత్ర కూడా ఆయన రెండు సైమల్టేనియస్గా కూడా చేసేందుకు ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. ఉదయం 10:26 దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అయితే జగన్ ప్రారంభించబోతున్నారు. ఇక ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ నియోజకవర్గాలు తిరిగే విధంగా రూట్ మ్యాప్ను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దీంతో పాటు ఏదైతే పాదయాత్రతో కవర్ కానటువంటి దాదాపు 40 నియోజకవర్గాలు పైగా ఉన్నాయో వాటిలోనే ఎక్కువగా ప్రచారం ఉండాలి. రోజుకి దాదాపు 3 నుంచి 4 బహిరంగ సభలు ఉండే విధంగా నేతలు కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రచారం కోసం చాలా వేగంగా చేయాలి కాబట్టి ప్రత్యేక హెలికాప్టర్ను కూడా ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అధికారికంగా దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా ఇప్పటికే అప్లై చేసుకున్నారు. అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు వైఎస్ జగన్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే మార్చి 16వ తారీఖు ఉదయం 10:26 ఎగ్జాక్ట్గా తన ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఇడుపులపాయని వేదిక చేసుకున్నారు. ఏ కార్యక్రమం ప్రారంభించినా వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఏ కార్యక్రమం ప్రారంభించినా ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులు అర్పించి అక్కడి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం వైఎస్ జగన్కి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం కూడా అదేవిధంగా ఆయన ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. దీంతోపాటు అభ్యర్థుల కసరత్తు కూడా దాదాపు పూర్తయిందని చెప్పొచ్చు. మొదటి విడతలో 70 నుంచి 80 సీట్ల వరకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈరోజు ప్రకటించాల్సినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా వాయిదా పడింది. అది కూడా ఈ మార్చి 16వ తారీఖున ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గరే అభ్యర్థులను కూడా ప్రకటించి ఆయన ప్రచారానికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి మిగిలినటువంటి అభ్యర్థుల కసరత్తు కూడా పూర్తి చేసి 2 రోజుల్లో పార్టీలోకి వచ్చినటువంటి చేరికలు అవి కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా కసరత్తు పూర్తి చేసి టోటల్ జాబితాని మార్చి 16ని ఇడుపులపాయలో ఇచ్చేందుకు 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే స్థానాలకు అదేవిధంగా 25 ఎంపీ స్థానాలకి ఒకేసారి అభ్యర్థుల లిస్టు వచ్చే విధంగా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 150 నుంచి 160 సీట్లకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు ఫైనలైజ్ అయిపోయారు. ఇంకా చాలా తక్కువ శాతం మాత్రమే ఫైనల్ కావాల్సి ఉంది. దానికి సంబంధించినట్టు కూడా కొత్తగా పార్టీలోకి వచ్చేవారు. అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే అభ్యర్థుల తుది కసరత్తు చేసేందుకు జగన్ ఇప్పటికే తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమాలోచన జరుపుతున్నారు. మరొక పక్క పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో కూడా వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఇలా అభ్యర్థుల కసరత్తు ఒక పక్క చేస్తూనే మరొక పక్క ప్రచారం ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. మార్చి 16 ఉదయం 10:26 ఇడుపులపాయ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. సంధ్య రైట్ దుర్గా.